హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ పెడగాగిలోని మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది వనరుల వినియోగం. ఇందులోని ప్రీవియస్ బిట్స్. గణిత సంఘం నిర్వహించే ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎక్కువ గణిత జ్ఞానంను కలిగిస్తుంది. సహకార బ్యాంకు సందర్శన. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఏర్పాటు చేయవలసిన సుసంపన్న కార్యక్రమం ఒలింపియాడ్ లాంటి గణిత పోటీలలో పాల్గొనుటకు మార్గదర్శకత్వం చేయటం. గణితంలో మందాభ్యాసకులను ఈ సహపాఠ్య కృత్య బాధ్యతలను ఇవ్వవచ్చు. గణిత ప్రదర్శనను నిర్వహించుటకు పరిసరాల నుండి వస్తువులను సేకరించుట. విద్యార్థులకు నియమ నిబంధన లేకుండా స్వేచ్ఛతో తమకు ఇష్టమైన గణిత వ్యాసక్తులు చేయాలంటే వారికి అనువైన వేదిక గణిత సంఘం. క్రింది వాణిలో గణిత విషయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేవి గణిత సంఘాలు. విద్యార్థుల్లో వైవిధ్యం గల గణిత భావ వ్యక్తీకరణ, అన్వేషణ, పరికరాలను తయారు చేసే సామర్థ్యంను పెంపొందించినది గణిత ప్రదర్శన. గణిత గ్రంథాలయంలో ఉంచదగిన పుస్తకాలు, గైడులు. గణిత సంఘాల ముఖ్య ఉద్దేశములలో రానిది యథార్థ నిష్పక్షపాత దృక్పథం లేకుండుట. భారత జాతీయ గణిత పోటీ క్రీడోత్సవాలను నిర్వహించే సంస్థ NBHM. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించిన సంవత్సరం 1907. NCERT న్యూఢిల్లీ వారు గణిత ప్రతిభాన్వేషణ పరీక్షను ఏ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించారు? 1962-63 నుండి ప్రారంభించారు. ప్రాక్టీస్ టెస్ట్. గణిత సంఘం నిర్వహించే ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులకు ఎక్కువ గణిత జ్ఞానం కలిగిస్తుంది. సహకార బ్యాంకు సందర్శన. గణిత నిర్మాణంలో అమరికకు ఇది ఒక ఉదాహరణ. 139 × 109 = 15151. క్రింది వాటిలో సరికానిది. సరికానిది అంటే 37వ IMO న్యూఢిల్లీలో జరగలేదు, 62వ IMO అమెరికాలో జరగలేదు. వాటిని గుర్తించండి. చూడండి, APAMT హైదరాబాద్లో ఉంది, AMTI చెన్నైలో ఉంది, DIMT ఢిల్లీలో ఉంది. కానీ ఇక్కడ చూడండి, ISHM ఇక్కడ ముంబైలో ఉంది అని ఇచ్చాడు, కానీ అది ఢిల్లీలో ఉంది. క్రింది వాటిలో త్రిభుజ సంఖ్య కానిది 5. గణిత సృజనాత్మకతలో తార్కిక సంబంధమైన అంశం కంటే సౌందర్య భావనే ప్రభావశాలి అవుతుంది అని అన్నవారు హెన్రీ పాయింగేర్. గణిత గ్రంథాలయం యొక్క ఉపయోగము ఈ క్రింది వాటిలో ఏది? విద్యార్థులు తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గ్రంథాల అమరికలో సమర్థత, ఉపయోగించడంలో నిబద్ధత ఏర్పడతాయి. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని కలిగిస్తుంది. గణిత ప్రయోగశాల యొక్క ముఖ్య ప్రయోజనం కానిది బోధనకు ఎక్కువ సమయం పడుతుంది. గణిత సంబంధమైన చార్టులు, నమూనాలు, చలనచిత్రాలు, క్యాసెట్లు, మనోరంజకమైన గణిత వ్యాసక్తులతోనూ నిండిన ప్రత్యేక గణిత ప్రదర్శనను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థకు సంబంధించిన గణిత సంఘం ప్రయత్నించాలి అని తెలిపిన వారు JN కపూర్. గణిత సార సంగ్రహం. గ్రంథ రచయిత మహావీరాచార్యుడు. కవిగాని వాడెవ్వడు సంపూర్ణ గణిత శాస్త్రవేత్త కాలేడు అని తెలిపిన వారు వెర్స్ట్రాన్. అంకెలు, అక్షరాలు జ్ఞానానికి 2 నేత్రాలు అన్నది తమిళ సామెత. గణిత సంఘం ప్రాథమిక ప్రాధాన్యతతో దీని నిర్వహణ చాలా ముఖ్యమైనది. బులెటిన్ బోర్డు. వేదిక్ మ్యాథమెటిక్స్ గ్రంథ రచయిత శ్రీ భారతి కృష్ణతీర్థ. సభ్యత్వ రుసుము నిమిత్తం లేకుండా పాఠశాల విద్యార్థులు అందరినీ గణిత సంఘంలో ఏ సభ్యులుగా చేర్చుకొనవచ్చును? సాధారణ సభ్యులుగా. క్రింది వాటిని జతపరచుము. APAMT హైదరాబాద్లో ఉంది, AMTI చెన్నైలో ఉంది, ISHM ఢిల్లీలో ఉంది, AIME విజయవాడలో ఉంది, MSTS ఢిల్లీలో ఉంది. ప్రతి తరగతిలో గణితంలో ఎక్కువగా సాధించేవారు అభిరుచి కలవారు ఉంటారు. అటువంటి వారి ప్రతిభకు తరగతిలో పాఠశాలానంతరం సరైన పోషణ ఉండాలి. దీనికి గాను ప్రతి పాఠశాలలో గణిత సంఘాలను చాలా ప్రయోజనకరం అని తెలిపిన వారు జాతీయ విద్యా విధానం. గణిత ప్రతిభాన్వేషణ పరీక్షలో మేధాశక్తి పరీక్షలో ఇస్తున్న ప్రశ్నలు ఏ రకానికి చెందును? బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. మొట్టమొదటి అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? 1959వ సంవత్సరంలో రొమేనియాలో జరిగింది. ఇటీవల అనగా 2019వ సంవత్సరం జూలైలో 60వ IMO ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లో జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ మ్యాథమెటిక్స్ అసోసియేషన్ ఎక్కడ కలదు? ముంబైలో కలదు. గణిత ప్రయోగశాలలో
సర్వసాధారణంగా ఎంతమంది విద్యార్థులు కూర్చునే విధంగా అమరిక ఉంటుంది? 32 మంది కూర్చునేలాగా ఉంటుంది. గణిత సంఘానికి గౌరవ అధ్యక్షుడు హెచ్ఎం. అనియత విద్యను ప్రోత్సహించేది గణిత క్లబ్. ద అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు? చెన్నైలో కలదు. n ఇంటూ n+1/2 రూపంలో ఉండే సంఖ్యలను త్రిభుజ సంఖ్యలు అంటారు. బోధనాభ్యసన ప్రక్రియకు అవసరమైన గ్రంథాలు, ఉపకరణాలను సమకూర్చేది గణిత క్విజ్. గణితం అంటే చేయడం అని నిరూపించేది గణిత ప్రదర్శన. భావావేశ రంగానికి చెందిన విద్యా లక్ష్యాలను సాధించడానికి తగిన వేదిక గణిత ప్రదర్శన. విద్యార్థి, ఉపాధ్యాయుడు సమాజాలను సూటిగాను, అర్థవంతంగాను సన్నిహితం చేసే ఒక ప్రక్రియ గణిత ప్రదర్శన. విద్యార్థులలో వైఖరి మార్పులకు ఒక చక్కటి సాధనము గణిత ప్రదర్శన. గణిత సత్యాలను గురించి నేను ఆలోచించినంత గాఢంగాను, ఎడతెరిపి లేకుండాను ఇతరులు చేసినట్లయితే నేను చేసిన ఆవిష్కరణను వారు కూడా చేసి ఉండేవారు అని తెలిపినవారు గౌస్. అభ్యసనాన్ని స్థిరపరిచే ప్రయత్నానికి బాగా ఉపయోగపడేది బులెటిన్ బోర్డు. గణిత నిర్మాణంలో స్థిరత్వానికి, విశ్రాంతికి ప్రతీక సౌష్ఠవం. ఈ క్రింది వాటిని జతపరచుము. 59వ IMO రొమేనియాలో జరిగింది. 60వ IMO ఇంగ్లాండ్లో జరిగింది. 61వది రష్యాలో, 62వది కూడా రష్యాలో జరిగింది. కాకపోతే ఇక్కడ 61వది వర్చువల్గా జరిగింది. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.